హల్లెలూయా 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 హల్లే. దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. మీరందరూ బాగున్నారా? మా కార్యక్రమం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు కదూ? తప్పక మీ అనుదిన ప్రార్థనలో మమ్మను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ సహోదరునిగా, దేవుని కుటుంబంలో మీ యొక్క సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఇప్పుడు ఉపక్రమిద్దాం. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాలని, బైబిల్ ఉంటే తీసి చూడాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. చదువుతున్నాను. 4వ వచనం నుండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలినంత బలము కలవయున్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. 7వ వచనం, సంగతులను పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడేలాగు క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తానే తిరిగి ఆలోచించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి దేవా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును అని అన్నావు కదయ్యా. అయ్యా, మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించుమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరి మీదికి సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మగా దిగివచ్చి నాయనా, లేఖన కాంతిలో మమ్మల్ని ముందుకు నడిపించి మా యాత్రలో ఆ నిత్య జీవం లేక ఆ పరలోకం పొందుకున్నట్టుకు మరింత మెట్టు మీదికి ఎక్కించుమని, నడిపించుమని, మా అందరిని దర్శించి వాక్య మాధుర్యాన్ని మేము అనుభవించే భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ దృష్టికి తేవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గమనించండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలినంత బలము కలవయున్నవి అని పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు తన అనుచరులు యుద్ధోపకరణాలు కలిగి ఉన్నారు. యుద్ధోపకరణములంటే యుద్ధములో వాడే ఆయుధాలు, పనిముట్లు. ఆ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అనగా ఈ యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. అంటే దేవుడు వీరికి ఆత్మ సంబంధమైన యుద్ధం చేయటానికి పిలిచాడు. ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి కావలసిన పరికరాలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూసారా, అపవాది తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలను ఎదిరించాలి. ఆ తంత్రాలని ఎదిరించడానికి దేవుడే ఇస్తాడట సర్వాంగ కవచము. ఏంటా సర్వాంగ కవచం? మనకి
ఇక్కడ 12వ వచనం నుండి చివరి వచనం వరకు మనం 17వ వచనం వరకు చూడొచ్చు. వారిని ఎదిరించుటకు చూడండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు 13వ వచనంలో సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. 13వ వచనంలో దేవుడిచ్చు అనేటువంటి మాట పైన చూడండి, ఫుట్ నోట్లో 3 అనే అంకె ఉంది. ఫుట్ నోట్లో చూడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటున్నాడంటే దేవుడిచ్చు అనే మాట దగ్గర ఫుట్ నోట్లో దేవుని సర్వాంగ కవచం అంటే దేవుడే సర్వాంగ కవచం కలిగి ఉన్నాడు. గమనించండి, దేవునికి సర్వాంగ కవచం ఎందుకుంది అంటే దేవుడు యుద్ధంలో ఉన్నాడు అనే మా సత్యం మనకు అర్థమవుతుంది. దేవుని సర్వాంగ కవచం మనకిస్తాడట. ప్రియులారా, అందుకొరకే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. సైన్యములకు అధిపత్యగు యెహోవా అనే పేరు ఆయనకుంది. సైన్యములకు అధిపతి ఆయన, యుద్ధాలు నడిపించే యుద్ధశూరుడగు యెహోవా ఆత్మ దావీదు మీదికి వచ్చిన నాట నుండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యుద్ధశూరుడగు యెహోవా లేక సైన్యములకు అధిపత్యగు యెహోవా, దేవుని సర్వాంగ కవచం అంటే దేవుడే యుద్ధములో ఉన్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో మనం చూస్తే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే మనము సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి 12:2 వచనంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపుకు చూచుచూ అన్నాడు. విశ్వాసమునకు కర్త అన్న కాడ 1 అనే అంకె ఉంది. అది మూల భాషలో చూస్తే సేనాధిపతి. యేసు ఎవరండి? సేనాధిపతి. యేసు ఎవరండి? యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక్కడ యుద్ధ రంగం గురించిన మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. మీరు 144వ కీర్తనలో మీరు చూసినట్లయితే భక్తుడైన దావీదు అంటున్నాడు, మొదటి వచనంలో, నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుడు కోచ్గా ఉంటున్నాడు. ఆయన నా వ్రేళ్లకు పోరాటము నేర్పుతాడు, నా చేతులకు యుద్ధం నేర్పుతాడని. మరి అదే 144 వచనం 15వ వచనంలో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే యుద్ధం నేర్పే దేవుడైనా, యుద్ధం చేసే దేవుడైనా, యుద్ధంలో నిలబడేవాడు ఆయన. అయితే మన పోరాటం శరీరులతో కాదు. మన పోరాటము ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో, అంధకార సంబంధులకు లోకనాథులతో అని మనం ఎఫెసీ పత్రికలో చూసాం. ప్రియులరా, క్రీస్తునందు మనం పొందుకున్న మహిమ స్వాతంత్రం సామాన్యమైంది కాదు. ఆత్మీయ నేత్రాలు గనుక మనం తెరవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్వాస్థ్యాన్ని, పరిశుద్ధుల్లో ఉన్న స్వాస్థ్యాన్ని, క్రీస్తునందు మనం అనుభవించబోయేటువంటి ఆ మహిమలను గనక చూడగలిగితే మన స్వాస్థ్యం కోసం మనం తప్పక పోరాటం చేస్తాం. పోరాటం చేయటానికి ముందుకు సాగుతామని నేను ప్రభువునందు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ శరీర సంబంధమైనవి కాని యుద్ధోపకరణాలు. ఎందుకు వీరు పోరాటంలో ఉన్నారంటే ఇక్కడ ఒక మాట చూడండి, 4వ వచనంలో, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయున్నవి. అంటే దేవుని ఎదుటనే దుర్గాలు నిలబెట్టాడు సాతాను. అంటే దేవుడు అంటే దేవుని సత్యం, దేవుని యొక్క జీవం, దేవుని యొక్క ఆశీర్వాదం మనుషుల దగ్గరికి వెళ్లకుండా ఆ దేవుని ఎదుటనే వాడు దుర్గాలు కట్టాడంటే చూడండి సాతానును మనం ఎలా ఎదుర్కోవాలో. దేవుని ఎదుటనే దుర్గములు, కోటలు పెట్టాడు వాడు. అంటే దేవుని సత్యం అనేది ముందుకెళ్లకుండా, దేవుని సత్యం వ్యాప్తి చెందకుండా, దేవుని కార్యం ఈ భూమి మీద జరగకుండా వాడు కోటలు కడుతున్నాడు,
భయంకరమైనటువంటి కుట్రలు పన్నుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని ఎదుట దుర్గములు ఉన్నాయి, అవి సాతాను నాటాడు, సాతాను కట్టాడని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా ఈ వచనాన్ని గురించి మీరు ఆలోచించి ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ దుర్గాలు ఏంటండి? దేవుని ఎదుట సాతాను పెట్టిన ఆ దుర్గాలు ఏంటంటే, ఇక్కడ చూడండి 5వ వచనంలో, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి. వితర్కములను అంటున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే, అంటే దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకము పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ యుద్ధం జరిగేది ఎక్కడయ్యా అంటే మానసిక యుద్ధం, మనోయుద్ధం, ఆధ్యాత్మిక రంగంలో జరుగుతున్న యుద్ధం. ఇది ఎవరు గ్రహించగలరయ్యా అంటే కన్నులు ఉన్నవారే గ్రహించగలరు. కన్నులు తెరవబడిన వారికే ఈ యుద్ధం అనేది ఉందని తెలుస్తుంది. మన యుద్ధం మన ఇంటి పక్క వాళ్ళతో కాదు, మన యుద్ధం మన ప్రక్కన ఉన్న సంఘంతో కాదు, మన ఊర్లో ఉన్న బోధకుడితోనో సాటి విశ్వాసితోనో కాదు, మన యుద్ధం శరీరులతో కానే కాదు ప్రియులరా. మన యుద్ధము సాతానుతో, వాని యొక్క దురాత్మల సమూహాలతో మన యుద్ధం. అయితే వాడేం చేశాడంటే వితర్కాలు లేక దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి విధమైన ఆలోచనలు, అంటే క్రీస్తు యొద్దకు రాకుండా, క్రీస్తునకు లోబడకుండా చేసేటువంటి ఆలోచనలు. అందుకోసమే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అంటే క్రీస్తునకు లోబడని ప్రతి ఆలోచన కూడా అది ఒక దుర్గము. ప్రియులారా, యేసు ప్రభువును దేవునిగా అంగీకరించని విషయం ఉంది చూశారు, అది ఒక దుర్గము. కొన్ని దుర్గములు ఉన్నాయి ప్రియులారా. దైవత్రిత్వాన్ని ఒప్పుకోని వర్గం అదొక దుర్గం. యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకొని యేసు ప్రభు దైవత్వాన్ని అవమానించే వర్గం అది ఒక దుర్గం. పరిశుద్ధ బైబిలు గ్రంథాన్ని దైవ గ్రంథంగా ఒప్పుకోనటువంటి వర్గం అది ఒక దుర్గం. పరిశుద్ధాత్మ దేవుని సత్యాలు బైబిలు గ్రంథంలో నుండి స్పష్టంగా వినిపించబడుతున్నటువంటి సత్యాలను ఒప్పుకోని వర్గం ఒక దుర్గం. ప్రియమైన దేవుని బిడ్డల, ఇలాగ చాలా దుర్గాలు ఉన్నాయండి. అయితే ఒక దుర్గం గురించి చెప్తాను. సాతాను బలంగా క్రైస్తవేతరుల్లో నాటిన ఒక ఆలోచన అనే దుర్గం ఏంటంటే, యేసు ప్రభువు మానవుడే, యేసు ప్రభువు మనిషే, యేసు ప్రభువు ఒక భక్తుడట, యేసు ప్రభువు అందరిలాగా ఒక దాసుడట, ఆయన కూడా దేవునికి ప్రార్థించాడు కాబట్టి, ఆయన కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన కూడా మనిషే అని ఆయనకు తీర్పు తీరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనిషిగా వచ్చినాడు కానీ ఆయన మనిషి మాత్రమే అనుకుంటే అది తప్పు తప్పు తప్పు. మనిషిగా ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం. అసలు ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు? హెబ్రీ పత్రికలోకి రండి దయచేసి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. దేవుని కృప వలన ఆయన, అంటే యేసు, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. దేవుని కృప ఏంటంటే ప్రతి మనుష్యుని కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి అని. కాబట్టి ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. ఫుట్నోట్లో ఏముంది చూడండి, మూల భాషలో రుచి చూచినట్లు. అంటే ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణాన్ని రుచి చూడాలి. కాబట్టి ఇదే వచనంలో దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు, దూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డ యేసు మరణము పొందినందున,
మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల దృష్టి వేరు, క్రైస్తవేతరుల దృష్టి వేరు. దేవుని పిల్లలు ఆయన ఎలా చూడాలంటే మహిమ ప్రభావాలతో కిరీటము ధరించి దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నట్లుగా చూడాలి. క్రైస్తవేతరులు ఎలా చూస్తున్నారయ్యా అంటే ఆయన ఒక మానవుడే, ఆయన తన ప్రజలను విమోచించడానికి వచ్చిన ఒక విప్లవకారుడు అంటున్నారు. ప్రియులారా, ఆయనను ఒక కోణంలో నుండి చూస్తే అలాగే కనపడతాడు, కానీ పరమార్థం ఏం చెబుతుంది? పరమ సత్యంలో ఏముందంటే ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాలి, ప్రతి మనుషుని కొరకు తన రక్తాన్ని కార్చాలంటే ఇక్కడ 2:14 చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూసారా, రక్త మాంసములలో ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడే ఎందుకయ్యాడు? మరణము యొక్క దాస్యము నుండి మానవాళిని విముక్తి చేయటానికి, మరణము యొక్క ఏలుబడిని మానవ జాతి మీద నుండి తొలగించడానికి, మరణం యొక్క ఆధిపత్యాన్ని, మరణం యొక్క అధికారాన్ని దించివేయడానికి, త్రుంచివేయడానికి రక్త మాంసాలు ధరించాడు. మరి మరణం ఎక్కడ ఓడిపోతుందయ్యా అంటే మరణం శిక్షించబడే స్థలం, ప్రియులారా, మరణం ఓడిపోయే స్థలం కలువరి శిలువ. అందుకొరకే మరణము యొక్క బలము గలవాలిని మరణము ద్వారానే నశింపజేశాడు ఆయన. ఆయన మరణం సాతానుకు మరణమైంది, యేసు మరణం సాతాను పాలిట మరణమైపోయింది. ప్రియులారా, యేసు దేవదూతల కంటే, చూడండి, దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు. దేవుడు మొదట స్థానం, తర్వాత దూతలు, తర్వాత మనిషి. దేవుడు దూతగా రాలేదు, దేవుడు దూత కంటే తక్కువవానిగా చేయబడ్డాడు. గమనించండి, అంటే మనిషి స్థానానికి దిగొచ్చు, దేవుడు మనిషి స్థానానికి తీసుకొచ్చాడు. 7 దేవుడు అంటే 7 అనే సంపూర్ణ సంఖ్య, ఆ 7 6 అయింది. 7లో నుండి ఒక అంకె తగ్గించుకున్నాడు, 6గా వచ్చాడు ఆయన. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనిషిగా వచ్చినంత మాత్రాన కేవలం ఆయన మనిషే అనుకోవద్దు. ఆయన రక్త మాంసములు ధరించాడు అంటే ధరించక ముందు కూడా ఉన్నట్టేగా అర్థం. ఏమండి ప్రియులారా, మీకు మరి ఇంకా శ్రేష్టమైన విషయాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించనని అడుగగా, యేసు ప్రభు శిష్యుల్లో 2 యోధాలు ఉన్నారు. ఒకడేమో ఇస్కరియోతు యోధ, ఇతనేమో ఇస్కరియోతు కాని యోధ. ఈ ఇస్కరియోతు కాకుండా ఉన్న వేరే యోధ అంటున్నాడు, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించను అని అడుగగా, యేసు ప్రభు అంటున్న 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి నన్ను నేను కనపరుచుకుంటాను. 21వ వచనం చూడండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభు తన్ను తాను ఎవరికి కనపరుచుకుంటాడు? తండ్రి చేత ప్రేమింపబడిన వారికి మాత్రమే కనపరుచుకుంటాడు. అంటే యేసు ప్రభులో ఏమీ లేదు అనుకోండి, కనపరుచుకోవడానికి ఏముంటుంది?
ఆలోచించండి. క్రైస్తవేతరులారా, ఈ వాక్యం ఒకవేళ మీరు కూడా వింటున్నట్లయితే ఆలోచించాలని మనవి చేస్తున్నాను. నన్ను నేను కనపరుచుకుంటాను, నా ఆజ్ఞలు గైకొనేవాడు నా తండ్రి చేత ప్రేమించబడతాడు. నా తండ్రి ఒక వ్యక్తిని ప్రేమించినట్టు నాకు అర్థమైతే అతనికి నేనేంటో చూపిస్తాను, నా ప్రత్యక్షత అతనికి ఇస్తానని ప్రభువారు స్వయంగా చెబుతున్నాడు. నన్ను వానికి నేను నన్ను కనపరుచుకుంటాను, యెహోవా కటాక్షం అతనికి కలుగును. దయచేసి సామెతలు మనం చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 8వ అధ్యాయము చూడండి 35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అంటే దేవుని దయ, ఆ పరమాత్ముని దయ, ఆ యెహోవా ప్రభువు దయ నీ మీదికి కానీ నా మీదికి కానీ రావాలంటే మనము ఆయన్ని కనుగొనాలి. అప్పుడు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు, ఆ పరలోకాన్ని పొందుతాడు. అంటే యేసు ప్రభువుని కనుగొనాలంటే తండ్రి దయ, తండ్రి ప్రేమ నీ మీదికి రావాలి. ఒకవేళ ఆ ప్రేమ నీ మీదికి రావాలంటే నీవు యేసు ప్రభువు మాటలను ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి. బైబిల్లో యేసయ్య చెప్పిన ప్రతి మాటను నీవు 100% గౌరవించాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. ఆయన మాటల్ని నువ్వు గౌరవించకుండా, ఆయన మాటల్ని నీవు స్వీకరించకుండా, అంగీకరించకుండా నీవు ఆయన్ని ఎంత మాత్రమూ తెలుసుకోలేవు అనే సత్యాన్ని నేను ఈ యొక్క సమయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. దేవుని మర్మము క్రీస్తు, అంటే దేవుని రహస్యములు క్రీస్తునందు దాచబడి ఉన్నాయి. ఆ రహస్యం నీకు విప్పాలంటే క్రీస్తును నువ్వు కనుగొనే ప్రయత్నం చెయ్యాలి. ప్రియులారా, 16వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే 16వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. 17వ వచనంలో పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడట. అంటే పేతురుకు తండ్రి ఏం బయలుపరిచాడు చూడండి. 15వ వచనం, అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారన్న వారిని అడిగాను. 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఇస్లాం వక్తలు కొంతమంది యేసును మరియ కుమారునిలాగా, కేవలం ఒక మనిషిలాగా, దైవ భక్తుల్లాగా చూస్తున్నారు. కానీ దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే తండ్రి వారికి ఆ సంగతి బయలుపరచలేదు. ఆ సంగతి పేతురుకు బయలుపరచబడింది. పేతురుకు ఎందుకు దేవుడు బయలుపరిచాడు? పేతురు దేవుని దయ పొందుకున్నాడు. ఎందుకు దేవుని దయ పొందుకున్నాడు? దేవా, నీవే నిత్య జీవము మాటలు కలిగిన వాడివి కదా అని యేసుని వెంబడించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? అంటే దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడని ఇక్కడ లేఖనంలో రాయబడింది. మనుష్య కుమారుడే, కానీ ఆయన దేవుని కుమారుడు అనే సత్యం దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరచలేదు గనుక ఈరోజు వరకు నీవు యేసును దేవుని కుమారుడుగా కాక మనుష్య కుమారుడుగానే ఆలోచిస్తున్నావు, మనిషిగా ఆలోచిస్తున్నావు. ఏమంటారంటే యేసు ప్రభు పుట్టాడండి. దయచేసి చూడండి 8వ అధ్యాయము సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. 23, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. చూసారా, అనాది కాలంలో నియమించబడ్డాడు.
ఇది యేసుక్రీస్తును గురించిన సత్యం అని ప్రపంచ క్రైస్తవ ప్రజానికం నమ్ముతున్నారు. అనాది కాలంలో నియమించబడ్డాడంటే అనాది కాలంలో ఉన్నాడు కదా. కేవలం ఆదిలోనే లేడు ఆయన, అనాదిలో ఉన్నాడు. ఆయన అపాయింటెడ్ అయ్యాడు. చూడండి, భూమి అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడమునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు, నేను మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ముందు నియమించబడ్డాడు, తర్వాత పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే దేవుని విశ్వ సృష్టిని నిర్మించడానికి ఆ దేవుడే ఈయనను కన్నాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. అది దావీదు తనకు తాను చెప్పుకోలే. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించునని ఆ కుమారుని గురించి చెప్పాడండి. 2వ కీర్తనలో 12వ వచనంలో ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఏ కుమారుడి అయినా 2వ అధ్యాయం 7వ వచనంలో, 2వ కీర్తన 7వ వచనంలో, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఈ 12వ వచనంలో ఉన్న కుమారుడే 7వ వచనంలో ఉన్న కుమారుడు. ఈ కుమారుడు తండ్రి ఎవరయ్యా అంటే మీరు చూడండి 3వ వచనంలో, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి. యెహోవా యొక్క కుమారుడు యేసుక్రీస్తును నువ్వు ముద్దు పెట్టుకోకపోతే దేవునికి కోపం రగులుతుంది. నువ్వు ముద్దు పెట్టుకుంటే, ఆయనకు విధేయుడవైతే, ఆయన్ని ప్రేమిస్తే ఆయన కటాక్షము నీ మీదికి వస్తుంది. నా ప్రియమైనటువంటి సత్యాన్వేషకులారా, దేవుని పిల్లలారా, ఈవేళ నేను మీతో పంచుకుంటున్న ఈ సత్యాన్ని మీరు ఆకలింపు చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. చూడండి, ఒక బిడ్డ భూమి మీదకి వచ్చిందంటే, పుట్టిందంటే, ఆ పుట్టిక తనకు ఆరంభం కాదు. తల్లి గర్భంలో తను ఒక భాగంగా ఉంది. పుట్టినప్పుడు అది పుట్టుక, అదే ఉనికి కాదు, అప్పుడే రాలా. తల్లి గర్భంలో ఒక భాగమైపోయింది. యేసు ప్రభు పుట్టాడంటే అదే ఆయన ప్రారంభం కాదు, దేవునిలో అనాదిగా ఆయన నిలిచి ఉన్నాడు. ఈ సత్యాన్ని గురించి రాగల కార్యక్రమాల్లో మరింత లోతుగా ధ్యానించుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసు దేవుడు కాదని వ్యర్థమైనటువంటి వాదాలు చేస్తూ అమాయకులను మభ్యపెట్ట ప్రయత్నం చేస్తూ ఉన్న క్రీస్తు విరోధుల్ని, వారు నాటినటువంటి ఈ దుర్గాన్ని నీ వాక్యం అనేటువంటి ఖడ్గంతో పెకలించే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి ఫలింపచేయండి. ఈ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ క్రీస్తు యొక్క దైవత్వాన్ని తండ్రి బహుస్పష్టంగా చూడగలిగే కన్నులు దయచేయమని, సత్యానికి విధేయత చూపించే మహాకృప మా అందరికీ దయచేయమని, ఎవరైనా బలహీనులు, రోగులుంటే వారిని ఇప్పుడే స్వస్థపరిచి ఆధ్యాత్మికంగా వారు ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి వెళ్ళేలా వారికి మంచి కార్యాలు, అద్భుతాలు జరిగించమని, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన వినేడి పావనుడా, నీ సన్నిధి నా ప్రార్థన